సినిమా ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. నిత్యం అవకాశాల కోసం ఎంతోమంది సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే అవకాశాలు అందుకొని కాలం కలిసొచ్చి స్టార్స్గా మారిన వారు కొందరున్నారు. అదేవిధంగా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో రాణించలేకపోయిన వారు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో నటుడు రామచంద్ర ఒకరు. ఎన్నో సినిమాల్లో కమెడియన్గా నటించిన ఆయన ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోవడమే కాదు, పక్షవాతంతో మంచానికే పరిమితమై ఉన్నాడు. తన దీన పరిస్థితితో అందరినీ బాధపడేలా కూడా చేస్తున్నాడు. కమెడియన్గా పదుల సంఖ్యలో సినిమాల్లో కనిపించి నవ్వులు పూయించాడు రామచంద్ర. ముఖ్యంగా సొంతం వెంకీ సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నాడు. అయితే వెంకీ సినిమా రామచంద్రకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆయన పాత్ర సినిమా అంతా ఉంటుంది. దీంతో ఈ కమెడియన్ దశ తిరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రామచంద్ర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు అవుతోంది. కానీ ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఆనందం, వెంకీ, సొంతం వంటి హిట్ సినిమాల్లో నటించినా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. పక్షవాతంతో బాధపడుతున్నారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను చెప్పుకున్నాడు. కాళ్ళు చేతులు లాగుతున్నాయని, డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్రెయిన్లో 2 క్లాట్స్ ఉన్నాయని చెప్పారన్నారు. ఎడమ చేయి ఎడమ కాలుకు పక్షవాతం వచ్చిందంటూ చెబుతూ రామచంద్ర ఎమోషనల్ అయ్యాడు. అలాగే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ కమెడియన్ మాటలు కూడా మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిన్ను చూడాలని సినిమాతో నేను మొదటి అవకాశం అందుకున్నా. ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి. కెరీర్లో వచ్చిన బ్రేక్ తన జీవితాన్ని గందరగోళంలో పడేసిందని తెలిపాడు. కెరీర్ బిగినింగ్లో అవకాశాలు ఈజీగా వచ్చాయి, కానీ ఆ తర్వాత రావడం కష్టంగా మారిందన్నాడు. రోడ్డు ప్రమాదం జరగడంతో 3 ఏళ్లు సినిమాకు దూరం అయ్యానని, దాంతో డబ్బులు అన్నీ అయిపోయాయని, ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అప్పుల పాలయ్యా అన్నాడు ఈయన. చాలా అప్పులు చేశా, చాలా వరకు తీర్చేశా, కానీ ఇంకా ఉన్నాయి, అవకాశాలు రావడం లేదు. నిర్మాతల దగ్గరకు వెళ్తే ఎవరు నువ్వు, ముఖం గుర్తులేదు అంటున్నారు. ఆ మాటలు చాలా బాధ పెట్టాయన్నారు రామచంద్ర. నేను ఎవరి సాయం కోసం ఎదురు చూడడం లేదు, కేవలం అవకాశాల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.